రైతు సోదరులారా, మనం దాచిపల్లి మండలం తక్కలపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక మిరపతోట చూడటానికి వచ్చాము. ఈ మిరపతోట చూస్తే చాలా చాలా బాగుంది. ఈ మిరపతోట ఏందా అని ఇక్కడ మనం రైతుని అడిగితే, ఇదిగో రైతు ఉన్నాడు. ఏం పేరు అన్న నీ పేరు? జక్కా రామకృష్ణ. జక్కా రామకృష్ణ. నా ఏ విత్తనం అన్న ఇది? రోజులేని ధన. అదే చేను చాలా బాగుందన్న. ఇది ఎన్ని రోజుల పైరు? 150 రోజులు. 150 రోజుల పైరు. ఓకే అన్న, ఇది చేను చూస్తుంటే బొబ్బర కానీ నల్లి కానీ ఎక్కడా కానరావట్లేదు. ఏందన్న అసలు ఈ విత్తనం పరిస్థితి ఏంది? అసలు రైతులందరూ వేసుకోవచ్చా? విత్తనం మంచి విత్తనం వేసుకోవచ్చు, సూపర్గా ఉంది. ఎట్లా మీ రైతుకి ఏం చెప్పదలుచుకున్నారు ఇది వేసుకోవచ్చు అని? ఎట్లా దిగుబడి బాగా, కాయ బాగా కనబడుతుంది, బాగా కాపుబడ్డది, బాగా కాపాడది. ఏ మాత్రం దిగుబడి వచ్చింది అనుకుంటున్నాను నువ్వు ఈ చేను? నేను ఒక 35 క్వింటాలు వస్తాను. 35 క్వింటాలు వచ్చిద్దని అనుకుంటున్నాను. రైతు సోదరులారా, మీరు ఒకసారి ఈ చేను వర్ణాన్ని పరిశీలించండి. మేము చేను మొత్తం తిరిగి వచ్చాము. ఎక్కడా కూడా బొబ్బర ముడత కానీ నల్లి కానీ ఎక్కడా అసలు మాకు తగలలేదు. ఇది 150 రోజుల పైరు అని రైతు అంటున్నాడు. ఈ 150 రోజుల పైరుకి మేము చూసిన దాన్ని బట్టి ఇప్పటికైతే 25 క్వింటాలకు అనేది 1 క్వింటా కూడా తగ్గదు దిగుబడి. ఇంకా ఈ చేనుకున్న వర్ణము, పూత, ఈ పిందె అన్నీ చూస్తుంటే ఇంకా 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంకా 10 నుంచి 12 అంటే చేను ఈడిపోయే నాటికి 38 క్వింటాల నుంచి 42 క్వింటాల వరకు దిగుబడి రావడానికి బాగా అవకాశం ఉంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే ఒకసారి చేను చూడండి. ఇప్పటికీ చేను 5 అడుగులు ఎత్తు పెరిగింది. 5 అడుగులు ఎత్తు పెరిగినా కానీ చేను మొత్తంలో ఎక్కడా కూడా బొబ్బరు కానీ నల్లి కానీ అసలు ఏమీ లేదు. ఇప్పటికీ 25 క్వింటాలు కాపు కాసి ఉన్నది. చేను వర్ణం చూస్తుంటే ఇంకా 10 నుంచి 12 క్వింటాలు కాపు వచ్చిద్ది అని అనిపిస్తుంది. అందువల్ల చెబుతున్నాము మేము 38 క్వింటాల నుంచి 42 క్వింటాల వరకు వస్తుందని. ఒకసారి మీరు పరిశీలించండి చేన్ని, మీకు కూడా అర్థమవుతుంది. ఇది దాచిపల్లి మండలం తక్కలపాడు గ్రామం, రైతు జక్కా శివరామకృష్ణ. ఒకసారి మీరు చేను వర్ణం పరిశీలించండి. కాయ కానీ, తలకాపు కానీ, కాయ సైజు కానీ, పచ్చికాయ నలుపు రంగులో ఉండటం వల్ల ఇది తాలుగా అనేది చాలా చాలా తక్కువ అవుతుంది. ఈ కాయ కోత కూలీలకు అనుకూలంగా బాగా ఉంది. కాయ బరువు చూస్తుంటే ఒక్కొక్క కాయలో 90 నుంచి 110 వరకు గింజలు ఉంటాయని అనిపిస్తుంది. ఒక్కొక్క కాయలో 90 నుంచి 110 వరకు గింజలు ఉండటం వల్ల కాయ అధిక బరువు వచ్చి నీకు దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఒక్కసారి మిరపతోటని పరిశీలించండి రైతు సోదరులారా. మీరు ఎప్పుడైనా సరే నాటు మిరప విత్తనం నాటుకోవాలి అనుకుంటే రోజులేని వారి ధన మిరప విత్తనమే నాటుకోండి. మీకు అధిక దిగుబడి రావడానికి బాగా అవకాశం ఉన్నది. ఒకసారి చూడండి, ఇలాంటి కాలంలో కూడా ఇప్పటికీ 150 రోజుల పైరులో కూడా ఎక్కడ బొబ్బరు కానీ నల్లి కానీ ఏమీ ఆశించలేదు. ఒక్కసారి మీరే చూడండి, మీకు ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ చేలో ఎవరైనా సరే బొబ్బర ముడత కానీ నల్లి కానీ కనుక చూపిస్తే మీకు వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాల మిరపతోట అన్ని ఎకరాలకి విత్తనాలు ఫ్రీగా ఇవ్వబడును. చూడండి ఒకసారి ఎలా ఉందో చూడండి మిరపతోట. ఇంకా వన్నె కూడా బాగాలేదు. మీరు 25 క్వింటాలు దిగుబడి కాసి ఉంది, అయినా కానీ మిరపతోటలో వన్నె అనేది ఎక్కడా బాగాలేదు. కన్నె తోటలాగా కలకల్లాడుతుంది పూత పిందెతోటి. ఒకసారి చూడండి, ఒక్కసారి చూడండి ఎలా ఉందో. ఇది చూడండి ఒక్కసారి, పూత కానీ పిందె కానీ చూడండి. ఈ పిందె ఈ పూత అంతా సెట్ అయితే ఈ పైన ఉన్నాయి మొత్తం ఒకసారి చూడండి అంత మెత్తగా నవనవలో ఉందో. ఈ పూత పిందె మొత్తం సెట్ అయితే ఇంకా 10 నుంచి 12 క్వింటాల వరకు కాసే అవకాశం ఉంది. ఏదైనా చేను ఈడిపోయే నాటికి 38 క్వింటాల నుంచి 42 క్వింటాలు దిగుబడి అనేది అలకంగా వస్తుంది. చూడండి ఇంకా వన్నెబాల చూడండి ఎలా ఉందో. తోట నల్లంగా నవనవలాడుతుంది. ఈ కాయ ఊరితే ఈ పింద ఈ పూత ఇదంతా అయితే ఇంకా 10 నుంచి 12 క్వింటాల వరకు కాసే అవకాశం ఉంది. పచ్చికాయ చూడండి నలుపు రంగులో ఉంది. ఇది ఇంకా ఊరాల కాయ, ఇంకా ఇది పిందె దశలోనే ఉంది. ఈ పచ్చికాయ అనేది నలుపు రంగులో ఉండటం వల్ల తాలుగా అనేది చాలా చాలా తక్కువ అవుతుంది. మీరు నాటు మిరప విత్తనం నాటుకోవాలనుకుంటే రైతు సోదరులారా, రోజులీన్ కంపెనీ వారి ధన మిరప విత్తనమే నాటుకోండి.